విజయవాడలో గ్రీన్ ఆంధ్ర సమిట్ 2025కు హాజరైన మంత్రి నారాయణ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సిఐఐ ఆధ్వర్యంలో నోవాటెల్లో ఒకరోజు సదస్సు ఐజీబీసీ సర్టిఫికేషన్ ఉండే భవనాలకు మరిన్ని రాయితీలు ప్రకటించిన మంత్రి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో నిర్మాణాలన్నీ గ్రీన్ హౌస్ భవనాలుగా నిర్మిస్తున్నామని, గ్రీన్ బిల్డింగ్స్ కు పర్మిట్ ఫీజులో 20% రాయితీతో పాటు డెవలప్మెంట్ ఛార్జీలు 4 వాయిదాల్లో చెల్లించేలా ఇప్పటికే అవకాశం ఇచ్చామని, గ్రీన్ హౌస్ భవనాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలనే ఉద్దేశంతో మరికొన్ని రాయితీలు ప్రకటిస్తున్నానని, ఐజీబీసీ ఇచ్చే సర్టిఫికేషన్ ఆధారంగా సిల్వర్ బిల్డింగ్ కు 10%, గోల్డ్ బిల్డింగ్ కు 15%, ప్లాటినం బిల్డింగ్ కు 20% ఇంపాక్ట్ ఫీజులో డిస్కౌంట్ ఇస్తామని సీఎం చంద్రబాబు గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఏపీని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నేషనల్ వైస్ చైర్మన్ ఐజీబీసీ ఆంధ్రప్రదేశ్ టు కమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. Mr. Rambabu, General Secretary, Credit. Desai Meka, the Chairman of Minister and the Principal Secretary for the IGBC's Green Army to have the support of Government of Andhra Pradesh, jointly done by both of the departments, and CII is actively involved in various activities in Andhra, so it gives us a very strong of AP, Sri Suresh Kumar Garu, IAS, Principal Secretary, MAUD, AP, Mr. C. Shekhar Reddy from Kade, and Mr. Kiran Parashuri, Executive Vice President, Director, Mr. Sai Chaitanya Gali, Co-Chair, IGBC Amaravati Chapter. So, Radha Manki, Urban Mobility. Sri City Industrial Park, a model for green industrial development incorporating energy efficient factories and water recycling. Hyderabad in Vijayawada for the state of Andhra Pradesh. There was certification for by giving certification to TTD. So when it means these sustainable practices were already embedded in our green areas, village level certification is there. Start implementing Thank you, GDMCT. First villa residential project to receive IGBC from our chief guest. Sir, tell me, sir. So our chief guests are unveiling our 500 projects milestone. May unveil the dossier as well. So on the mark of the 500. Andhra Pradesh to deliver a special address, and then we are all eagerly looking forward to your special address, Reshma Garu. What is sustainability to it is very, very important. Come to the end of our inaugural session. Thank you all the dignitaries for your time and so ladies and gentlemen, please be seated. Policy and industry perspective.
Water saving is important. So basically, generally, either pass it 16 meters outdoors. But actually, we are used to have aerators. So we can control the water. దాంతో పాటు ఎయిర్ అండ్ వాటర్ మిక్స్ అయ్యి బబుల్స్ లాగా వచ్చి మనకి వాటర్ ఎక్కువ పళ్ళు Same government has some components there. ఏసీ మీద రోడ్ చాలా దొరుకుతుంది. చైర్మన్ విజయసాయి గారికి, అమరావతి చాప్టర్స్ కో చైర్మన్ ఐజీబీసీ సాయి చైతన్య గారికి, క్రెడా ఏపీ జనరల్ సెక్రటరీ దాసరి రాంబాబు గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిఐ ఐజీబీసీ గ్రీన్ ఆంధ్ర సమిట్ 2025 ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రముఖులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద మీరందరూ అనేక మంది వక్తలు అనేక విషయాలు చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీని మీద ఈ మధ్య సింగపూర్ పోయినప్పుడు ఎక్కువగా దీని మీద పరిశీలన చేశాం. ఎందుకంటే సీఎం గారు మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఏ రివ్యూ జరిగినా, అది డ్రింకింగ్ వాటర్ మీద రివ్యూ జరిగినా, లేదా శానిటేషన్ మీద రివ్యూ జరిగినా, అమరావతి మీద రివ్యూ జరిగినా, అంటే బిల్డింగ్ ప్లాన్స్ మీద అప్రూవ్ జరిగినా, రివ్యూ జరిగినా, టిట్కో హౌసెస్ మీద రివ్యూ జరిగినా, దేని మీద జరిగినా ఈ గ్రీన్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయకుండా, మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండా ప్రతి మీటింగ్లోనూ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. మన సింగపూర్ పోయినప్పుడు దాని మీద త్వరగా స్టడీ చేయమంటే నేనైతే యాక్చువల్గా ఎక్స్ట్రా 2 days నేను దీని మీదే స్టడీ చేయటం జరిగింది. సింగపూర్లో NParks నేషనల్ పార్క్స్ అనే వాళ్ళ అథారిటీ ఉంది. అథారిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేసాం. అక్కడ అనేక బిల్డింగ్స్ కూడా స్టడీ చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యం, ఈ సమస్యలన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇందాకనే సెక్రటరీ గారు చెప్పారు, ఇది ఖచ్చితంగా మస్ట్, అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. ఏదైతే ఈరోజు ఈ కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చి దీని మీద చేస్తున్నారు, అది ప్రపంచం మొత్తం చేయాల్సిందే, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చేయాల్సిందే. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం సపోర్ట్ ఉందో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం. నిన్నే అంటే ఆల్రెడీ మీకున్న ఇన్సెంటివ్స్ తెలుసు. మీకున్న దాంట్లో ఇంతవరకు ఏంటంటే బిల్డింగ్స్ సంబంధించి పర్మిట్ ఫీజులో 20% డిస్కౌంట్ ఉంది. డెవలప్మెంట్ ఛార్జెస్లో 4 వాయిదాలు కట్టుకున్నట్టుగా ఉంది. అదేవిధంగా 3 ఏళ్లలో ఓసీ కానిస్తే స్టాంప్ డ్యూటీలో 20% డిస్కౌంట్ అవి ఉన్నాయి. నిన్నే సెక్రటరీ గారు నేను డిస్కస్ చేసుకొని యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఐ థింక్ 6 o'clock ఫైల్ సైన్ చేసాం. అదేంటంటే సిల్వర్ బిల్డింగ్స్కి
ఇంపాక్ట్ ఫీజులో 10%, గోల్డ్ బిల్డింగ్స్ 15%, ప్లాటినం బిల్డింగ్స్కి 20%. అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ ఫీజు ఇవి నేను ఈవినింగ్ యాక్చువల్గా సెక్రటరీ గారు నేను యాక్చువల్గా డిస్కస్ చేసుకొని చేయటం జరిగింది. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా 100% సపోర్ట్ చేస్తాం. ఇది 2001లో స్టార్ట్ చేసినట్టున్నారు. 2001 ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంతవరకు 550 ప్రాజెక్టులు ఐ థింక్ ఏపీలో రిజిస్టర్ అయినట్టున్నాయి. 612 మిలియన్ చదరపు అడుగులని డేటా ఇచ్చారు. నేను ఒకటే, ఈరోజు 2014-19లో ఈ శాఖ నేను మంత్రిని, మళ్ళా ఈ యొక్క ప్రభుత్వం 2024-29లో కూడా ఈ శాఖ మళ్ళీ మంత్రిని అయ్యాను. దీంట్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేసుకుంటూ వస్తున్నాం. టౌన్ ప్లానింగ్లో అనేక రిఫార్మ్స్ యాక్చువల్గా చేయటం జరిగింది, అది అందరికీ తెలిసిందే. ఇంకా కూడా కొన్ని చేయాల్సింది ఉంది. లాస్ట్ క్యాబినెట్లో యాక్చువల్గా కొన్ని చేయదలుచుకుంటే అది నెక్స్ట్ క్యాబినెట్కి టైం లెక్క పెట్టలేదు, అది నెక్స్ట్ క్యాబినెట్లో పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయండి, ఇతర దేశాల్లో డెవలప్ అయిన కంట్రీస్లో స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో అవన్నీ స్టడీ చేసి వాటిలన్నిటినీ ఇంప్లిమెంట్ చేయమని. నేను మొన్న యాక్చువల్గా సింగపూర్ పోయి ముఖ్యమంత్రి గారితో పోయాను, మళ్ళీ 2 రోజులు ఎక్స్ట్రాగా అక్కడ ఉన్నాను, ఒకరోజు మళ్ళీ మలేషియా పోయాను. కేవలం అక్కడికి పోయింది ఏంటంటే కంప్లీట్గా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, ఈ గ్రీన్ బిల్డింగ్స్ వీటి మీద స్టడీ చేయడానికి ఉండటం జరిగింది. వచ్చిన తర్వాత కూడా నేను ముఖ్యమంత్రి గారితో ఒకటి చెప్పాను, సార్ మనం పోయి రావటమే కాదు, మన అఫీషియల్స్ కూడా పోతేనే అది ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా అవుతుంది. అందులో సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారిని, వాళ్ళందరినీ ఒక 5 మందిని పంపిస్తానంటే ఇమీడియట్గా పంపిస్తున్నారు. ఇమీడియట్గా పంపించు, స్టడీ చేసుకురామను, అక్కడున్న బెస్ట్ మెథడ్స్ అన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి అని యాక్చువల్గా నిన్న అడగంగానే యాక్సెప్ట్ చేశారు. ఇలా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా మార్పులు కానీ పర్టికులర్గా ఈ గ్రీన్ ఎనర్జీ అంటుంటారు ప్రతి మీటింగ్లో, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్. అందువల్ల నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు ఏ సమస్య ఉన్నా మీరు రావచ్చు, సెక్రటరీ గారు దగ్గరికి రావచ్చు, లేదా నా దగ్గరికి రావచ్చు. మీకు ఏదైతే పబ్లిక్ ఉపయోగపడుతుందో అవన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఈ మున్సిపల్ శాఖలో ఈరోజు మేము పడుతున్న అంటే మీకు అందరికీ తెలిసిన ఇబ్బందులు ఏంటంటే మెయిన్గా డ్రింకింగ్ వాటర్. ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకి ప్యూరిఫైడ్ వాటర్, సర్టిఫైడ్ వాటర్ ఇవ్వలేకపోతున్నాం. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రాబోయే 3 సంవత్సరాల్లో సర్ఫేస్ వాటర్, బోర్ వాటర్ కాదు, ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలా అని ఆదేశిస్తే దాని మీద ఈరోజు అమృత్ స్కీమ్లో వర్కౌట్ చేస్తున్నాం. అది కూడా ఒకసారి నెక్స్ట్ మంత్ టేకప్ అవుద్ది. అదైతే 85% ఆఫ్ హౌసెస్కి 100 అన్నాను, 85% ఆఫ్ ది హౌసెస్కి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ఇస్తాం. మిగతా 50% కూడా ముఖ్యమంత్రి గారు ప్రాజెక్ట్ వర్కౌట్ చేయమన్నారు, దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేజర్ సమస్య మీకు అందరికీ తెలిసిందే. 2014-19లో సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ మన రాష్ట్రంలో శాంక్షన్ చేసాం. అయితే వాటిలో 2 పూర్తయినాయి, ఎందుకంటే ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం వాటిని ఆపేసింది. ఏదైతే అడ్వాన్స్గా ఉన్న 2 పూర్తయినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ దాని మీద స్టడీ చేసి మరొక 6 ప్లాంట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసాం. ఈరోజు కాకినాడ, రాజమండ్రి మీద ఒకటి, విజయవాడ 2 L1 కూడా అయిపోయినాయి. అదేవిధంగా కర్నూలు అండ్ కడప అది కూడా L1 అయిపోయినాయి. మళ్ళీ తిరుపతిలో ఒకటి, విజయవాడ ఒకటి పెడుతున్నాం. గుంటూరులో పెట్టాం, అది 1400 టన్నులు రోజు డిస్పోజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఎక్సెస్ అయిపోయింది, అందుకని విజయవాడలో మరొకటి పెడుతున్నాం.
ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతిరోజు 7,000 టన్నులు ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ వస్తుంది. అందులో 6,500 టన్నులు డిస్పోజ్ అయిపోద్ది. ఇంకా డంప్ హ్యాండ్స్ ఉండవు. బహుశా భారతదేశంలో అంత డిస్పోజ్ చేసే రాష్ట్రం మన రాష్ట్రం అవుతుంది రాబోయే 2 సంవత్సరాల్లో. ఆ విధంగా ఈరోజు సాలిడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటర్ చేస్తున్నాం. మరొకటి మోస్ట్ ఇంపార్టెంట్ లిక్విడ్ వేస్ట్, ఏదైతే యూజ్డ్ వాటర్ ది మేజర్ సమస్య. డ్రైన్స్ సరిగా లేవు. వర్షాలు వస్తే నీళ్ళన్నీ బ్లాక్ అయిపోతాయి. విజయవాడలో మన వచ్చిన వర్షాలకు యాక్చువల్గా ఒక్కొక్క రోడ్లో 2 అడుగులు 1.5 అడుగు బ్లాక్ అయింది. నేనే స్వయంగా తిరగడం జరిగింది. మొన్న యాక్చువల్గా తిరిగి డ్రైన్స్ అన్ని వైడెన్ చేయమన్నాను. దానికి కూడా ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీస్కి ప్రత్యేకంగా ఒక అసైన్మెంట్ ఇచ్చాం. అదేంటంటే రాబోయే 3 సంవత్సరాల్లో డ్రైన్స్ని పూర్తి చేయమన్నాం. అంటే ఒక మిషన్ మోడ్లో ఈరోజు ఈ మున్సిపల్ శాఖ చేస్తుంది. డ్రింకింగ్ వాటర్ వచ్చి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాల యొక్క ఫండ్స్తో ప్రతి ఒక్కరికి వాటర్ ఇవ్వాలని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా సాలిడ్ వేస్ట్ పర్ఫెక్ట్గా చేయాలని, అందులో కూడా 85 లక్షల టన్నుల లెగసీ ఆగిపోయింది. మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి 85 లక్షలు. ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేసేటప్పుడు మచిలీపట్నంలో అనౌన్స్ చేశారు. ఏమని అనౌన్స్ చేశారంటే 85 లక్షల చెత్త ఇక్కడ ఉంది. లాస్ట్ అక్టోబర్ 2వ తేదీ ఈ రాష్ట్రంలో 85 లక్షలు మిగిలిపోయింది. దాన్ని 25 అక్టోబర్ 2వ తేదీకి పూర్తిగా తొలగించాలని అక్కడికక్కడ ఆదేశించారు. ఆదేశించడే కాదు, తర్వాత మళ్ళా కందుకూరులో ప్రోగ్రాం జరిగితే పబ్లిక్ నన్ను ఇలా చూపించి మా మంత్రికి చెప్పారు, అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్నారు. అదే వెస్ట్ గోదావరిలో స్వచ్ఛాంధ్ర జరిగితే అక్కడ కూడా నన్ను పబ్లిక్ చూపించి మా మంత్రి గారు అక్టోబర్ 2వ తేదీకి లెగసీ పూర్తి చేస్తున్నారు. ఈ విధంగా వారు డైరెక్షన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 68 లక్షలు పూర్తి చేసాం. ఈ రాబోయే 2 నెలల్లో కూడా ఆ 85 lakhs పూర్తి చేస్తాం. అయితే డ్రోన్ సర్వే చేస్తే దాంట్లో డిఫరెన్స్ మరొక 20 లక్షలు వచ్చింది. మొన్నే నేను సెక్రటరీ గారు కూర్చొని సీఎం గారికి చెప్పాం. అంటే వెయిట్లో తేడా వల్ల మరొక 20 లక్షలు కూడా ఉంది. అది డిసెంబర్ 31కి 20 లక్షలు కూడా పూర్తి చేస్తాను. ఆ విధంగా ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్ డంప్ యార్డ్స్ ఎక్కడ ఉండకుండా ఉండే విధంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ చేస్తుంది. ఆ బాధ్యత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సపోర్టు, అదేవిధంగా పొల్యూషన్ బోర్డు వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా కొంత తీసుకున్నాం. వాళ్ళు కూడా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా సాలిడ్ వేస్ట్ డ్రైన్స్కి వచ్చేళ్ళకే కంప్లీట్గా అర్బన్ అథారిటీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. నిన్ను కూడా రాష్ట్రంలో ఉన్న అర్బన్ అథారిటీ ఆల్ బీసీస్కి నేను సెక్రటరీ గారు కాన్ఫరెన్స్ పెట్టి ప్రత్యేకంగా చెప్పాం. ఎందుకంటే ఇళ్లలో వాడిన బాత్రూమ్ కానీ, టాయిలెట్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ ఎప్పటికప్పుడు ట్రీట్ చేసి బయటికి పంపించాలి. దానికి మంచి డ్రైన్స్ ఉండాలి. ఆ బాధ్యత అర్బన్ అథారిటీస్ ప్రత్యేకంగా తీసుకోవాలని చేశాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ రాష్ట్రంలో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు, రోడ్డు లైట్స్ని మున్సిపల్ ఏదైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాళ్ళని రాబోయే 3 సంవత్సరాల్లో పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఆదేశించాం. అంటే ఈరోజు ఖజానా ఖాళీగా ఉంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఈరోజు ఈ రాష్ట్రం ఇబ్బంది పడుతుంది. అయితే ఒక పక్క సంక్షేమాలు చేయాల్సిందే, మరొక పక్క అభివృద్ధి చేయాల్సిందే. ఈరోజు ముఖ్యమంత్రి గారు రెండింటినీ 2 కళ్ళుగా చూస్తూ చేస్తుంటే ఫైనాన్స్ అనేది ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఒక ప్లాన్డ్గా, వెల్ ప్లాన్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ శాఖ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్, డ్రింకింగ్ వాటరు,
రోడ్స్, లైట్స్. ఎందుకంటే ఇవి ప్రైమరీ మేజర్గా ప్రతి ఒక్క పౌరుడు కోరుకునేది మున్సిపల్ ఏరియాలో ఉండేది బేసిక్ ఇవి. ఆ తర్వాత పార్క్స్, డివైడర్స్, కన్వెన్షన్ హాల్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, స్కూల్స్, ఇవన్నీ నెక్స్ట్. సో ఈ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయి ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్తో వారు ఇచ్చే సూచనలతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. దాంతో ముఖ్యమంత్రి గారు ఈ గ్రీన్ బిల్డింగ్స్కి హై ప్రయారిటీ ఇస్తున్నారు. అమరావతి రాజధానిలో అయితే ప్రతి బిల్డింగు గ్రీన్ బిల్డింగ్ ఉండాలని ఆదేశించారు. ఏ బిల్డింగ్ డిజైన్ తెచ్చిన వాళ్ళు మీరు అప్రూవ్ చేసే ముందు వాళ్ళతో డిస్కస్ చేయండి. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు అయితే ముఖ్యమంత్రి గారు తన దగ్గరికి తీస్తారన్నారు, నా దగ్గరికి తీస్తారండి. వాళ్ళ యొక్క డిజైన్స్ అవన్నీ గ్రీన్ బిల్డింగ్స్ కావాలని ఆదేశించారు. ఈరోజు మెట్రో మా యొక్క రామకృష్ణారెడ్డి గారు ఎండి గారు మీతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మెట్రోని భారతదేశంలో నెంబర్ 1 గ్రీన్గా చేయమని నేను యాక్చువల్గా రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అనేక మంది ట్రావెల్ చేస్తుంటారు కాబట్టి మీరు ఏదైతే ఆ స్టేషన్స్ని గ్రీన్ స్టేషన్స్గా చేస్తారో అనేక మంది చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ బిల్డింగ్స్ కూడా చేసుకోవాలనేది వస్తుంది. ఇది ఒక ఇన్స్పిరేషన్ కూడా అవుతుంది. కాబట్టి మీరు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేషన్స్గా గ్రీన్ స్టేషన్స్గా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విశాఖపట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఒక 10 బిల్డింగ్స్ ఈరోజు అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరు కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయాల్సిందిగా చేస్తూ నేను మరొకసారి ఈ యొక్క సమ్మిట్ని ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ అభినందిస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా మీరు 24 hours 365 days మా దగ్గరికి వస్తే మేము చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.